నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్‌ట్యాగ్ యూ. సోనం వాంగ్‌చుక్ ఈయనని ఈరోజు నిరాహార దీక్షనిచ్చి లేపేశారు. అతి క్రూరంగా ఎవ్వరు చెప్తున్నా వినకుండా ఆయన నేను జూలై 20వ తారీఖు పార్లమెంట్‌ని స్టూడెంట్స్ అందరూ ముట్టడించేది నేను చూస్తాను. అప్పటిదాకా నేను బ్రతికే ఉంటాను అని చెప్పి స్టేట్మెంట్ చేసినా కూడా పోలీసులు వినకుండా ఆయన్ని లేపి తీసుకెళ్ళి హాస్పిటల్‌లో తీసుకెళ్ళిపోయారు. ఈ రోజుకి 21 రోజు హంగర్ స్ట్రైక్ మొదలుపెట్టి, కానీ ప్రభుత్వానికి 21 నిమిషాలు దొరకలేదు కనీసం ఆయనతో ఒక డిస్కోర్స్ కనీసం వచ్చి మాట్లాడడానికి. ఇఫ్ నాట్ నరేంద్ర మోడీ, కిందున్న మినిస్టర్స్ ఎవ్వరు కనీసం పట్టించుకోలేదు. మోడీ గారు బిజీగా ఉన్నారు విదేశీ పర్యటనలో. ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ మాట్లాడాలంటే ప్రతి ఒక్కళ్ళు తీసుకొచ్చేసి ఇక్కడ కులం, మతం, రాజకీయాలని పులుగుతున్నారు. కానీ ఇక్కడ మాట్లాడాల్సింది ఒక స్టూడెంట్స్ కెరియర్ గురించి. నీట్ ఎగ్జామ్లో పేపర్ లీక్ అయ్యి 24 లక్షల మంది స్టూడెంట్స్ చాలా కష్టపడితే దాని గురించి మాట్లాడడానికి హంగర్ స్ట్రైక్ చేసి ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలని ఒకే ఒక కోరికతో హంగర్ స్ట్రైక్ చేస్తే గవర్నమెంట్కి మిగిలిన ఆఖరి ఆప్షన్ ఒకవేళ సోనం వాంగ్‌చుక్ చనిపోతే ఈ బురదంతా ప్రభుత్వం మీద పడుతుందని ఎంతసేపు రాజకీయం చేయడంలో బిజీగా ఉంది తప్ప అసలు స్టూడెంట్స్ కావాల్సింది ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎడ్యుకేషన్ రిఫార్మర్. ఈయన ఈజ్ నాట్ జస్ట్ అన్ ఇంజనీర్, ఈజ్ అన్ ఎడ్యుకేషన్ రిఫార్మర్. ఈయన కావాల్సిన స్కూల్లో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే కావాల్సిన క్రైటీరియా మిగతా దిక్కుమాలిన స్కూల్స్లో నువ్వు ఫస్ట్ ర్యాంక్ వస్తే రావాలి, ఇంత స్కోర్ కార్డ్ వస్తే రావాలి, మా ఎంట్రన్స్లో పాస్ అయితే రావాలని చెప్పిన క్రైటీరియా కాదు. నిన్ను సొసైటీ మొత్తం తరివేసిందా, వెలివేసిందా, నువ్వు ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేవా, అయితే రా నా స్కూల్కి, నీకు నేను ప్రాక్టికల్గా ఎడ్యుకేషన్ నేర్పిస్తా అని చెప్పిన ఎడ్యుకేషనల్ రిఫార్మర్. Well, I think all of us are very concerned for his health and his life, and we hope that it ends well, and all of us are hoping that he ends his fast. అలాంటి సోనం వాంగ్‌చుక్ కంటే ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్కి ఎక్కువ తెలుసా స్టూడెంట్ వాల్యూ? ధర్మేంద్ర ప్రధాన్కి కనీసం బేసిక్ సెన్స్ ఉందా? ఫ్రాంక్గా అడుగుతున్నాను. ఈరోజు ఇంతమంది స్టూడెంట్ నీట్ పేపర్ లీక్ అయిందంతా కూడా మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని రిజైన్ చేయాలి. కానీ ఎక్కడ రెసిగ్నేషన్ ఇవ్వలేదు. నైదర్ ద నరేంద్ర మోడీ, నాట్ ద ప్రైమ్ మినిస్టర్, నార్ ఇప్పుడు కొత్తగా వెళ్తున్న డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అమిత్ షా, ఆయన పేరు కూడా విపరీతంగా వినిపిస్తుంది కదా, వీళ్ళెవరూ కనీసం రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. ఇది స్టూడెంట్స్కి వచ్చిన కోపం. అసలు కాక్రోచ్ జనతా పార్టీ స్టార్ట్ అయింది మనం చూసుకుంటే సీజే చేసిన స్టేట్మెంట్. ఈరోజు ఎక్కడ పనికిరాని యువతలాగా తయారైపోయి ప్రతి ఒక్కళ్ళు దే ర్యాంటింగ్ ద గవర్నమెంట్, దే ర్యాంటింగ్ ఎవ్రీవేర్ అని చెప్పి చేసిన స్టేట్మెంట్ కాక్రోచ్ జనతా పార్టీకి ఒక పెద్ద పునాదిగా మారింది. వాళ్ళు స్టార్ట్ చేసిన ఉద్యమంలో నీట్ స్టూడెంట్స్ గురించి వాళ్ళు టేకప్ చేసిన ఇష్యూ పైన సోనం వాంగ్‌చుక్ గారు ఎడ్యుకేషనల్ రిఫార్మర్, ఆయన ఈ పార్టీలో జాయిన్ అయిన కొద్ది రోజులకే నిరాహార దీక్ష కూర్చున్నారు. నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు. 20వ తారీఖున పార్లమెంట్ దగ్గరికి వాళ్ళు చాలా మంది జనాలు రమ్మని రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు. ఇది వెయిట్ పెంచడానికి. పేపర్లు లీక్ అయినా, అసమర్థం లోనైనా, ఇంతకాలం ఇంతమంది జీవితాలు నాశనమైన చాలా మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నా ఎడ్యుకేషన్ మినిస్టర్ మాత్రం పోస్ట్ ఖాళీ అవ్వదంటే మండదా? ఆయన కూర్చున్నారు నిరాహార దీక్షకు. ఆ నిరాహార దీక్ష నుంచి ఆయన లేపేస్తారు. ఆఖరికి చాలా మంది సెలబ్రిటీస్ మాట్లాడరు ఇలాంటి విషయాలపైన, ఎందుకంటే గవర్నమెంట్తో ఎటుపోతుందో మాకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి మాట్లాడరు. కానీ ఇండియా షైన్ అవ్వాలన్నా, ఇండియా రైజ్ అవ్వాలన్నా ఇలాంటి రిఫార్మర్స్ అవసరం, వీళ్ళ సలహాలు అవసరం. ఇంత సీరియస్ పర్సనే ఒక దీక్ష కూర్చున్నారంటే దాని వెయిట్ ఎంతగా ఉంటుందో అని దేశమంతా ఎదురు చూసింది. కానీ ఐఎమ్ వెరీ షాక్డ్, ఇక్కడ కూడా తీసుకొచ్చి ఆయన భావజాలాల పైన, పాలిటిక్స్ పైన, అక్కడికి వచ్చి చేసే ప్రార్థనల్లో క్రైస్తవ ప్రార్థనలు ఉన్నాయి, ముస్లిం ప్రార్థనలు ఉన్నాయి అని చెప్పి చెలగాడుతున్నారు. కానీ 24 లక్షల మంది నీట్ స్టూడెంట్స్ కోసం ఆయన చేసిన పోరాటాన్ని హైలైట్ చేయకుండా మొత్తం కులం, రాజకీయాల వెనక తోసేశారంటే ఇంతకంటే నీచమైన యాక్ట్ ఇంకోటి ఉందా? ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇది వన్ ఆఫ్ ద డిస్టర్బింగ్ మూమెంట్. ఆయన ఇంకొక 2-3 రోజులు ఫాస్టింగ్ కంటిన్యూ చేస్తే ఆయన ప్రాణానికే ముప్పు. కానీ ఇంత దాకా ఎందుకు లాక్కొచ్చారు? ప్రతి ఒక్క మంత్రులు, ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్ కాదా? భారతదేశంలో ఉన్న పౌరులకి ఇదైనా మీరు ఇచ్చే సుపరిపాలన? ఇండియా జీడిపిలో ఇంతెళ్తుంది, మొత్తం యుద్ధం వస్తే కుప్పకొలుతుంది. ఇలాంటి కంట్రీలో చదువుకుందామన్నా కూడా పేపర్ లీక్లు. ఎంసెట్ అంటే చాలా మంది తక్కువ ఉంటారు, ఇంకా నీట్కి చాలా కష్టపడి రాయాలి ఎగ్జామ్ అనేది. అలాంటి పేపర్ లీక్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ రెస్పాన్సిబిలిటీ గురించి ప్రవోక్ చేస్తే బాధ వస్తుంది.
ఇది ఎక్కడ రాజకీయం? అరవింద్ కేజ్రీవాల్ కూడా మొన్న వచ్చి కలిశారు, దానికి పొలిటికల్ రంగులు అంటేస్తారు. షబ్నాజ్ మీ రియాక్ట్ అయ్యారు, దానికి పొలిటికల్ రంగులు అంటేస్తారు. కులం, రాజకీయం, మతం తీసుకొచ్చేస్తారు ఎవరైనా వస్తే. ఇది భారతదేశం. బ్రిటిషర్స్తో పోరాడిన తర్వాత మనకి స్వతంత్రం వచ్చింది. మనలో మనం మళ్ళీ రిఫార్మ్స్ కోసం పోరాడడానికి ఎంతకాలం ఇంకా? గాంధీజీ గారు చూసుకున్న ఆయన నిరాహార దీక్ష ఇంతకంటే ఎక్కువ రోజులు వెళ్ళి, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన గొంతుకి మన మాటకి వాల్యూ లేదు, మన పిల్లల భవిష్యత్తు గ్యారంటీ లేదంటే ఏమి స్వతంత్రం ఇది? అభిజిత్ దీప్కే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్, అతను మొదలుపెట్టాడు నిరాహార దీక్ష. అతని పైన ఇంకు కూడా జల్లారు. ఎందుకని ఇంత ఇంత ద్వేషం ఎందుకు? పొలిటికల్ ఎజెండాస్ లేవు ఇక్కడ, ఎవరికి లేవు. వాళ్ళు పొలిటికల్ పార్టీగా ఒకవేళ టర్న్ అయితే, ఫ్రాంక్లీ స్పీకింగ్ టర్న్ అయితే అప్పుడు అందరూ పాలిటిక్స్ మాట్లాడొచ్చు. కానీ ఇక్కడ మాట్లాడుతుంది మన పిల్లల కోసం కదా. ఇక్కడ మాట్లాడుతుంది ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అసమర్థత గురించి కదా. దాని గురించి 21 నిమిషాలు లేదా భారత ప్రభుత్వానికి ఆయన దగ్గర కూర్చుని ఒక డైలాగ్ ఎంటర్ అవడానికి. దానికి మిగిలిన ఒకే ఒక ఆప్షన్, ఆయన చనిపోతే బురద పడుతుంది కాబట్టి, భయం మొదలైంది కాబట్టి అర్జెంటుగా ఫోర్సబుల్గా ట్రీట్మెంట్గా పంపించడం. దీని బదులు ధర్మేంద్ర ప్రధాన్ని తీసేస్తుంటే ఇంకొక రకంగా ఉండేది. దీనివల్ల కాక్రోచ్ జనతా పార్టీ పేరు రాదండి, భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుంది, ఖచ్చితంగా పేరు వస్తుంది. కానీ ఇంకొక విషయం, వాంగ్చుక్ గారు కూడా ఇక్కడ ఒక రకంగా తప్పే పాపం. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్, రేపు ఇంకొకళ్ళు. వ్యవస్థ మూలాలను ఎలా మనం ఇక్కడ క్లీన్ చేయాలన్న విషయం పైన ఎవరు ఫోకస్ చేయరు. ఒక ఇష్యూ వస్తే ఇష్యూ పైనే మాట్లాడతారు. కానీ ఇలాంటి ఇష్యూస్ మొట్టమొదటిసారిగా జరిగింది. ఇది రిపీట్ అవుతానే ఉంది. ఒకరోజు ఐఐటి అంటారు, ఒకరోజు నీట్ అంటారు, ఒకరోజు సిబిఎస్ఈ పేపర్స్ ఆఖరికి రీవాల్యుయేషన్లో కూడా డబ్బులు అడుగుతారు బికాస్ ఆఫ్ నెగ్లిజెంట్ కరెక్షన్. స్వరమెత్తి ఈరోజు ఆ కాక్రోచ్ జనతా పార్టీకి 2 కోట్ల పైన ఫాలోవర్స్ ఉన్న వాళ్ళందరూ ఎవరు? మన దేశీయులు కాదు. ఓకే, వదిలేద్దాం. ఆ కాక్రోచ్ జనతా పార్టీని ఎలా తగలెట్టాలో అలా తగలెట్టేయండి, వదిలేయండి. కానీ ఒక ఎడ్యుకేషన్ రిఫార్మర్ అయితే కాదనలేరు కదా. ఆయన తీసుకున్న ఆస్పెక్ట్ అయితే తప్పు కాదు కదా. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవటం మనందరికీ మంచిదా? ఇలాంటి సిచ్యువేషన్లో ఏ మంత్రి ఉన్నా రిజైన్ చేయండి అంటాం తప్ప. ఒకవేళ బీజేపీ గనక ఆ పర్సన్ని, ధర్మేంద్ర ప్రధాన్ని తొలగించుంటే పదవి నుంచి, ఈరోజు భారతీయ జనతా పార్టీకి జేజేలు వచ్చాయి. కానీ ఇలా లేపేసి ఫోర్సబుల్గా ట్రీట్మెంట్ ఇస్తే దీనివల్ల ఒక డైలాగ్ కూడా ఎంటర్ అవ్వాలని గవర్నమెంట్ కింద మిగిలిపోతుంది. ఇది కష్టపడి సాధించుకున్న మన స్వతంత్రం. మన స్వతంత్ర భారతదేశంలో మన మాట, మనకు ఒక ఫ్రీడమ్ ఆఫ్ రైట్ ఉంటుంది. ఫ్రీడమ్ ఆఫ్ రైట్ ఒకళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకుని కూడా పోరాడుతున్నారంటే దాంట్లో ఒక వాల్యూ ఉండాలి. ఆ వాల్యూని కూడా కనీసం ఐడెంటిఫై చేసి 21 రోజుల హంగర్ స్ట్రైక్కి మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వకపోతే ఎటు నుంచి ఎటు వెళ్తున్నాం? సో మీ అందరి దృష్టిలో ఈరోజు వాంగ్చుక్ గారిని ఇలా లేపేయడం సబబా? ఇదా ప్రాపర్ ఆన్సర్? ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పేపర్ రిలీజ్ అయిన వెంటనే ఆయన్ని టర్మినేట్ చేయాలి, అసలు ఆయన మంత్రిగా అనర్హుడు అన్న విషయం రియలైజ్ అవ్వమా? ఒక ఎడ్యుకేషన్ రిఫార్మర్ వచ్చి కూడా ఇంత మన కోసం కష్టపడిన దీనికి రంగుల్లో రాజకీయాలు, మతాలు, కులాలు యాడ్ చేద్దామా? చెప్పండి మీ ఒపీనియన్ ఏంటో. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.